పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధి ఎన్నికల హామీలు గిరిజన సంక్షేమంపై ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడి రాజన్న దొర మంత్రి గుమ్మడి సంధ్యారానికి సవాల్ విసిరారు. ఇక టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని ఆరోపించిన ఆయన గిరిజన గ్రామాల్లో భారీ చేరికల ప్రచారం కూడా అవాస్తవమని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో మరొకసారి మాటల యుద్ధానికి దారితీశాయి. వార్తల్లో వచ్చేది కాబట్టి అవి ఏమిటో, అవి నిజమా కాదా, అది దిగజారుతనమా లేకపోతే నిజంగా మా మీద ఆధిపత్యమా అనేది చెప్పడానికి మా వాళ్ళందరూ వచ్చారు. మా వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను ఆఖరు మాట్లాడతాను. కాబట్టి అందరూ 2-3 నిమిషాలు మాట్లాడవలసిన వారు, చెప్పదలసిన వారు చెప్పండి. అలాగే నేను గిరిజనులు కూడా చూడటం లేదని కూడా చెప్పున్నారు. 13వ తేదీ, ఈ నెల 13వ తేదీ సోమవారం పెండ్రంగి వలసలో సమావేశం ఏర్పాటు చేశారు గిరిజన శాఖ మంత్రి, మహిళా శాఖ మంత్రి సంజయ్ రాణి గారు. అక్కడ వాళ్ళు చేసింది ఏమిటంటే మమ్మల్ని తిట్టించడం, ఆమె తిట్టడం. గిరిజనులు, కొంతమంది గిరిజనులు ప్రతి పార్టీలో ఉంటారు కదా గిరిజనులు, వారి చేత నన్ను కానీ మా ఎంపీపీని కానీ ఆ పంచాయతీలో కార్యక్రమాలు చూస్తున్న చంద్రబాబును కానీ ఒక పార్టీ అధ్యక్షులు కానీ మొత్తం పార్టీని తిట్టించడం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ చేత తిట్టించడమే కార్యక్రమం పెట్టుకున్నారు. మాకు తిట్టడానికి నోరు లేక కాదు, చేతగా కాదు. చూస్తున్నాం, సమయం కోసం మేము చూస్తాం. ఇంత సహనం కోల్పోతున్నాం, పూర్తిగా కోల్పోకూడదని ఆలోచిస్తున్నాం.